కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఏంటంటే భూములకు రెక్కలు వచ్చినాయి. అది రియల్ ఎస్టేట్ ఉరుకుమా లేకపోతే నిజంగా గుంజుకునే ప్రయత్నం? ప్రజాపాలన పేరుతోనే ఈరోజు భూ బకాసురులుగా తయారయ్యి ఈరోజు రియల్టర్లు రాజ్యం వెళ్తున్నారు. ఈ అస్సపురం అనేది చిన్న ఊరు, రెక్కాడితే గానీ డొక్కాడని ప్రజలు ఉన్నటువంటి గ్రామం ఇదే. కంప్లీట్ గా 90% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. 90 మంది వ్యవసాయం మాత్రమే చేస్తారు, ఇక వేరే తెలియదు వాళ్ళకు. 95 వరకు కూడా చేస్తారు. నిన్న మొన్న చదువుకొని బయటకు వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు చిన్నవి చేసుకొని బతున్నటువంటి గ్రామం ఇది. ఈ ఊర్లో కంప్లీట్ ఉన్నది కూడా లావన్ పట్టాలు. ప్రభుత్వము ఆనాడు ఏదైతే గవర్నమెంట్ ఇందిరాగాంధీ పీరియడ్ లో ఇచ్చినటువంటి గవర్నమెంట్ భూములను ఈరోజు అభివృద్ధి పేరు మీదనో ఇంకోటనో ఈరోజు ఇచ్చినటువంటి భూములను మళ్ళీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం. అది ఎట్లా ఏ విధంగా చేస్తున్నా అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ను కూడా వాయిలేట్ చేసుకుంటే ఈరోజు నువ్వు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు అనేది ఒక నోటిఫికేషన్ లేదు, ల్యాండ్ అక్వజిషన్ గానే ఒక నోటిఫికేషన్ లేదు, ఒక గ్రామసభ తీర్మానం లేదు, ప్రజాప్రాయ సేకరణ లేదు. ఇష్టానికి ఎంఆర్ఓ ఆర్డీఓ అనే వాళ్ళు ఈరోజు బెదిరింపులకు పాల్పడుకుంటూ ఇయ్యకపోతే మీ మీద కేసులు అవుతాయి, దాడులు చేసి మరి తీసుకుంటారు. అసలు మీ భూమే కాదు ఇది అని అంటున్నారు. ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం తీసుకుంటున్నారు అంటున్నారు. అంటే ప్రభుత్వ భూముల చట్టాల్లో ఏముంటుంది స్పష్టంగా, ఏ భూమి అయినా సరే వ్యవసాయ భూములను మాత్రమే కన్సిడర్ చేయాలి. వ్యవసాయానికి పనికిరాని భూములను మాత్రమే వేరే విధంగా వాడుకోవాలి తప్ప వ్యవసాయం సాగులో ఉన్నటువంటి భూములను తీసుకొని అభివృద్ధి పేరు మీద నువ్వు ఏ పెత్తందారులకు ఏ వ్యాపారస్తులకు కట్టదలుచుకున్నావు? అసలు మామూలుగా నేను ఎక్కడైనా చూస్తాం ల్యాండ్ పుల్లింగ్ అనేదైనా ఈ ల్యాండ్ అక్విజిషన్స్ సంబంధించిన కూడా ముందే ఒక నోటిఫికేషన్ తర్వాత అసలు ఏం పెడుతున్నాం అని చెప్పేసి గ్రామ సభ దగ్గర పెట్టాలి, గ్రామ సభలో పెట్టాలి, ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. మామూలుగా ల్యాండ్ పుల్లింగ్ అయినా అదంతా. అసలు ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ చేసి అసలు ఏం పెడుతున్నావు చెప్పకుండా చేయడం అనేది ఇది ఒక కొత్త జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందంట ఈ అస్థిపూర్లో? అంటే మాకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఈ రైతులను బెదిరించో బామాలో ఇంకోటి చేసో 5 లక్షలు ఇస్తాం మీకు 10 లక్షలు ఇస్తామని బతిన్లాడో కన్విన్స్ చేసో ఒక 2-3 బ్రోకర్లను పెట్టుకొని కన్విన్స్ చేసి ఈ ల్యాండ్ తీసుకుపోయి పెత్తందారులకు ఇస్తారు, రియల్టర్లకు ఇస్తారు. ఈ ల్యాండ్ తీసుకుపోయి అంటే నేను ఎందుకు చెప్తున్నా దానికి అథెంటికేషన్ ఏందనంటే ఎకరకు 400 గజాలు ఇస్తాం మీకు, లైట్లు వస్తాయి రోడ్లు వస్తాయి అని అంటే నువ్వు లేఅవుట్ చేస్తున్నావు, దీన్ని వెంచర్ చేస్తున్నందుకేగా నువ్వు 400 గజాలు ఇస్తున్నాను. ప్రభుత్వమే వెంచర్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? హెచ్ఎండిఏ లెక్క వస్తుందా లేకపోతే ఇక్కడ ఎట్లా వెంచర్ చేయొచ్చు? ఇదంతా హెచ్ఎండిఏ, ఇదంతా సైబరాబాద్ రంగారెడ్డి జిల్లా లిమిటేషన్. ఇది ఈ లాస్ట్ గ్రామం, ఇది దాటితే వికారాబాద్ జిల్లా. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నది కనుక ఇక్కడ లేఅవుట్ ఏమన్నా వేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మనీకే ఇక్కడ ఉన్న అధికారులు మీడియేషన్ చేస్తా ఉన్నారు. ఇది తెలుస్తున్నది, గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ అనౌన్స్ చేయలే, ఓ కంపెనీ వస్తున్నదని చెప్పలేరు, దాంట్లో మీకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పలేదు. ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఇచ్చిందే, ప్రభుత్వం తీసుకుంటున్నది, మీరు ఖచ్చితంగా తిరిగేయాలి. లేని ఏడలా మేము ఖచ్చితంగా ఎట్లా అయినా తీసుకుంటాం, మీ మీద కేసులు పెట్టి అయినా తీసుకుంటాం, బెదిరించి అయినా తీసుకుంటాం, కోటైనా తీసుకుంటాం అనేసి ప్రభుత్వం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇదివరకు ఫార్మాసిటీ అనేది అక్కడ తీసుకున్నారు, ఒక 4,000 ఎకరాలు 14,000 ఎకరాలకు సంబంధించి అక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర. అక్కడ ఆల్రెడీ హైరేజ్ అపార్ట్మెంట్లకు సంబంధించి ఇంకా ఏదో అన్నారు కానీ ఇంతవరకు పడింది లేదు, పోయింది లేదు, సచ్చింది లేదు, వచ్చింది లేదు. బట్ ఇక్కడ కూడా హైరేజ్ అపార్ట్మెంట్ ఇంత వాల్యూ 1.5 కోట్ల నుంచి దగ్గర 2 కోట్ల రూపాయల ఎకరం ఉండే ల్యాండ్ని తీసుకొని ప్రైవేట్ పరణం చేయడంలో అసలు ప్రభుత్వ అధికారులకు ఎందుకు ఇంత చొరవ తీసుకుంటున్నారు, ప్రభుత్వ అధికారులు ఎందుకు ముందర పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోదరులు బయటకు కనిపించకుండా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రైవేట్ భూములు ఉన్నాయి అనేసి అధికారులతోని సర్వేలు చేయించుకొని ఆ ల్యాండ్ పూలింగ్ చేసుకొని దాన్ని ప్రైవేటైజేషన్లకు తీసుకుపోతున్నారు. ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు అనుకుంటే ఎన్ఓసీలు తెస్తారు, దాన్ని పట్టాలు చేసుకుంటారు, ఏదైనా చేయగలుగుతారు. కానీ ఇక్కడ చీప్కి వస్తున్నది కదా, రైతులు చేసుకొని బాగుపడి ఇప్పుడు వాళ్ళకి బతకమనే ఇచ్చిరు. ఆ భూములు లేకపోతే ఎడిపోతారు వాళ్ళు. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు, దాంతో విల్లాలు కట్టుకుంటావా, వెంచర్ చేసుకుంటావా, ఏదో ఒకటి చేస్తావు. కానీ రైతులకు భూములు ఇస్తే ఏం చేస్తారు? వ్యవసాయం మాత్రమే చేస్తారు. బ్రహ్మాండమైన భూములు ఇక్కడ కందులు పడతాయి, మిల్లెట్స్ బంతాయి, సజ్జలు బంతాయి, రాగులు బంతాయి, పత్తి బంతాయి, మొక్కజొన్నలు బంతాయి, మంచి మంచి పంటలు తీసేటువంటి సాగు భూములు ఇవి. నల్లరేగడి ఎర్రరేగడి భూములు కలిపి ఉన్నటువంటి మిక్స్డ్ ఉన్న భూములు ఇవి. మంచి సారవంతమైన భూములను తీసుకొని రియల్ ఎస్టేట్కి ఇచ్చి నువ్వు తీసుకున్న భూములనే అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఇప్పటి వరకు.
అంటే వచ్చినప్పటి నుంచి కార్యక్రమం ఏంది, రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని గ్యాదర్ చేసి ల్యాండ్ పూలింగ్ చేసి ఒక ల్యాండ్ బ్యాంక్ గా తయారు చేసుకొని ఏం చేద్దామని అనుకుంటున్నావు? పేద ప్రజలను రోడ్డు మీద వేసి ఏం సాధిస్తుంది ప్రభుత్వం? ఇదే విషయానికి సంబంధించి గతంలో ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందుకు పెట్టిన మేనిఫెస్టోకి సంబంధించి చాలా వైరల్ కూడా అయినటువంటి మాట. వాళ్ళు ఏమంటారంటే మీ 11 పట్టాకు సంబంధించి అయితేనేది, పోడు భూములు అయితేనేది మేము రెగ్యులరైజ్ పట్టా చేస్తాం. ఈ రోజు పట్ట భూమి ఉన్న రైతు ఎట్లనో ఈ రోజు 11 పట్టా ఉన్న రైతును కూడా ఖచ్చితంగా మేము వాళ్ళని డైరెక్ట్ పట్టాదారుని ఓనర్ చేస్తామని చెప్పేసి ఆ తర్వాత భూభారత్ అని చెప్పేసి అదేనా తీసుకుని వచ్చారు. అట్లాంటి 11 పట్టా రైతుల మీద పడి ఈ రోజు ఎందుకు ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నారంటారు? ఎగ్జాక్ట్లీ మేము ఈ ఊర్లో కూడా జనాలను, ఈ ప్రజలను కూడా అది చెప్పి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎందుకంటే 6 గ్యారంటీలలో ఇదొక హామీ, మేజర్ హామీ. ఏదైతే ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసి రెగ్యులర్ పట్టాలు ఇస్తామంటే ఈ ఊర్లో దాదాపుగా 2 నుంచి 2 కోట్లు పలుకుతున్నది. లావాన పట్టాల నుంచి రెగ్యులర్ పట్టాలు వస్తే ఈ రైతులందరూ కూడా 2-2.5 కోట్లు బలుకుతావు ఒక్కొక్క ఎకరా. నువ్వు ఇది చీప్గా తీసుకొని అడ్డికి పావుచేరు లెక్క ఎకరాకు నీకు 400 గజాలు ఇస్తా, 600 గజాలు ఇస్తా అని కూరగాయల లెక్క బేరమాడుకుంటా తీసుకుంటే ఈ రెగ్యులర్ పట్టాలు అయిన తర్వాత వీళ్ళు నష్టపోవాల్సి వస్తుంది. అదే అంటున్నా నేను. ఇప్పుడు 11 పట్టాను తీసుకొని గవర్నమెంట్ రెగ్యులర్ చేసి ఒక కోటీశ్వరునికే ఉన్న హెచ్ఎండి ఒక ఏమంటారు రియల్ ఎస్టేట్ ఓనర్కే ఏమంటారు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇట్లాంటి పేద రైతుల దగ్గర మాత్రం భూములు తక్కువ కొంటుంది. దీన్ని ఎట్లా ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు అంటున్న జనాలకు? ఖచ్చితంగా వాళ్ళ లోపల ఒక అల్జడి వచ్చింది, చర్చ నడుస్తున్నది, వాళ్ళు కూడా అవగాహనతో ఉన్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు మేజర్గా చర్చిస్తుంది ఏంటంటే రెగ్యులర్ పట్టాన్ని ఇస్తా అన్న ప్రభుత్వము ఉన్న లావణ పట్టాలు ఎందుకు గుంజుకుంటున్నది అనేసి ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఈ ప్రజలంతా కూడా లగచెర్ల రైతులను స్ఫూర్తి తీసుకొని లగచెర్లలో ఎట్లయితే ఫైట్ చేసిర్రో, ఎట్లయితే కొట్లాడిర్రో, వచ్చిన వాళ్ళని ఎట్లా ఉరికిచ్చి కొట్టిర్రో ఆ స్ఫూర్తితోని వీళ్ళు కూడా సిద్ధంగా ఉంటే మా తరపు నుంచి కూడా మేము మద్దతు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఫైటింగ్ లో మేము కూడా భాగస్వాములం అవుతాం.